ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ బాబాగారి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. బాబాగారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని ఆ సాయిని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున ఇది నీ కంటపడిన వెంటనే చూడు, నీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని కాదనకుండా ఒక్కసారి ఈ సాయి మాటలను విని సంతోషంగా ఉండని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈ గురువారం రోజున నీ కోసమై వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని కాదనకుండా ఈ సాయి మాటల్లో ఉండేటటువంటి ఒక అర్థవంతమైనటువంటి సందేశాన్ని విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నేను చెప్పే మాటలను, సూచనలను, నా ఆదేశాలను వింటూనే వాటిని మాత్రం అమలులో పెట్టలేకపోతున్నావు కదూ. నీ మనసులో గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధల వలన నువ్వు ఎక్కువగా అసలు దృష్టిని నిలపలేకపోతున్నావు. నేను అర్థం చేసుకోగలను. నీకు కావలసిన దాని గురించి నువ్వు మరీ అంతగా అడగాలా చెప్పు. ఈ బాబాకు నీ గురించి తెలియదు అంటావా? ఏది నీకు మంచిది, ఏది నీకు సరైనదో తెలియకుండానే ఇన్ని రోజులు నీవు నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? నేనే కాదు, ఏ భగవంతుడైనా సరే ఆయన్ను నమ్మి కొలిచి పూజించినటువంటి ఏ భక్తుడు కూడా పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? తప్పకుండా సమస్యలతో పోరాడి మీకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనే ఆయన కూడా చూస్తూ ఉంటాడు కదా. మరి మీరెందుకు భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం లేదు? మీరే అర్థం చేసుకోకుండా, సరైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా, తప్పుడు మార్గాలను, పనికిరాని వాటి కోసం ఎక్కువగా మీకు మీరుగా బందీలైపోతున్నారు. ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు పక్కన వారితో పోల్చుకుంటూ, మీకోసం బంగారు భవిష్యత్తును ఇచ్చినటువంటి, ప్రత్యేకంగా మీకోసం కేటాయించినటువంటి బంగారు జీవితాన్ని కాదనుకొని తెలిసి మరి ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటున్నారు. అలా మీరు అనుకుంటూ వారితో పోల్చుకున్నటువంటి ప్రతి రోజున మీరు తృప్తిగా మీ జీవితాన్ని కొనసాగించలేరు. మీకిచ్చినటువంటి దానితోనే ఆనందాన్ని వెతకాలి. ఉన్న జీవితాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. బాబా, వారు చాలా ఆనందంగా ఉన్నారు చూడు, వారికంటే నేనేం తక్కువ బాబా, వారితో సమానంగా నాకు అన్ని సంతోషాలు నువ్వెందుకు ఇవ్వడం లేదు? నువ్వు అడగవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు సంతోషంగా ఉన్నారు అంటే పూర్వజన్మలో వారు చేసినటువంటి పుణ్యఫలం, వారు చేసినటువంటి కొన్ని గొప్ప పనుల వలన, వారికి భగవంతుడు కల్పించినటువంటి అవకాశం, అలాగే వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ జన్మలో కూడా మంచి మార్గాన్ని ఎంచుకున్న వారికి తప్పకుండా ఆయన మరలా మంచి మోక్షాన్ని ప్రసాదించేలాగా భగవంతుని యొక్క సహకారం ఉంటుంది. నీకు రావాల్సిన దాన్ని రాకుండా ఎవ్వరూ అడ్డుపడరమ్మా. నువ్వు కోరుకున్నది నీకు నేను ఏదిస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారో, ధర్మబద్ధంగా నీకు దక్కవలసిన దాన్ని నీకు అందివ్వడమే నా బాధ్యత. ఇన్ని రోజులు అది జరగకపోవడం కేవలం నీ కర్మఫలం. దానిని నీవు పూర్తిగా అనుభవించాలి. అలా అనుభవించిన తరువాతే జీవితంలో నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని నువ్వు పొందుతావు. అందుకే కర్మఫలాన్ని నీవు అనుభవిస్తూ కొన్ని సమస్యలకు, బాధలకు నువ్వు గురైనప్పుడు నేను నీకు శక్తిని, ధైర్యాన్ని నీ ముందుండి నేను నడిపిస్తాను. కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను నిన్ను కాపాడడం లేదని, ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా ప్రేమను పంచుతున్నానని పొరపాటు చెందుతున్నావు. అమ్మా, తల్లి ఎప్పుడు తన బిడ్డల పట్ల సమానమైనటువంటి ప్రేమను మాత్రమే చూపిస్తుంది కదా. ఎప్పుడు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడదు. కాబట్టి మీరు కూడా నాకు అంతే కదా. నా బిడ్డలందరూ నాకు సమానమే అవుతారు. అందులో పేదవారేమిటి, ధనికులేమిటి? నేను ఎప్పుడూ అలాంటి ఆలోచనలే చేయను. ఎవరు ఎప్పుడు పిలిచినా పరుగులు తీస్తూ వారి చెంత వాలిపోవడమే తప్ప ఈ బాబాకు ఏమీ తెలియదు. ఒక కోడి తన పిల్లలను రెక్కల చాటును ఏ విధంగా అయితే దాచి కాపాడుతుందో, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఎలాంటి కష్టం ఎదురొచ్చినా నేను కూడా మిమ్మల్ని దాచి, మీలో ఉన్నటువంటి నేను ఆ కష్టాన్ని స్వీకరించి మీరు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని మీకు అందేలా ఇస్తున్నాను.
మీ సాయి హృదయం ఎంతో విశాలమైనది. అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగాను మార్చేటటువంటి గొప్ప శక్తి దానికి ఉంది. అంతా నా కోరిక ప్రకారం తప్పకుండా జరిగే తీరుతుంది. నీ సాయి చూపేటటువంటి దారిలో నడిచి చూడు. ఆ మరుక్షణమే నీకంటూ మంచి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించే దయాగుణం గలవాడు నీ సాయి. ప్రతిరోజు నా విభూతిని ధరిస్తూ ఉండు. నీకు ఎలాంటి ఆపదలు రానివ్వను. నువ్వు చేసేటటువంటి పనిలోనే కాదు, నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పును చూస్తావు. నీకు ఇచ్చేటటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా పొందు. అసంతృప్తిగా ఎప్పుడూ ఉండవద్దు. సంతృప్తి లేనివాడికి సర్వం ఉన్నా అది దండగే అవుతుంది. సంతృప్తితో ఉన్నవారికి 100 రూపాయలు సంపాదించినా పండగే అవుతుంది. ఎవరికో అదృష్టం దక్కిందని, ఎవరో సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని నువ్వు చిన్నచూపుగా చూసుకోవద్దు. అదృష్టాన్ని కేవలం అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి. నీవు నమ్మినటువంటి నీ భగవంతుణ్ణి నిరంతరం పూజిస్తూ ఆయనపై ఎనలేని ప్రేమను, నమ్మకాన్ని కురిపించు. నీ కష్టాన్ని నమ్ముకో. తప్పకుండా నీ చెంతకు విజయదేవత అడుగుపెడుతుంది. ఆనందాన్ని పొందేటటువంటి అర్హత ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఉంటుంది. అలాగే ఆనందంతో పాటు దుఃఖాన్ని కూడా సరిసమానంగా తీసుకోవాలి. నీకు కూడా అంతులేని ఆనందాన్ని పొందేటటువంటి అర్హత తప్పకుండా ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి రోజులను నీతో పాటు నీ కుటుంబం కూడా పొందబోయేటటువంటి రోజులు రాబోతున్నాయి. అదృష్ట దేవత వరిస్తుంది. అది కూడా అతి తొందరలోనే. ఈ బాధలు, కష్టాలు, అసలు ఈ జీవితం ఏమిటి, నా వల్ల అవ్వడం లేదు బాబా అంటూ రోజు ఏదో ఒక మాటల గారడితోనో లేదంటే సందేశాల రూపంగానో నన్ను కాస్త ఊరడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు బాబా. అంతే తప్ప నాకున్నటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏవీ నా నుండి వెళ్ళిపోవడం లేదు అంటూ రోధించనవసరం లేదు. ప్రేమపూర్వకమైనటువంటి నీ మాటలను నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను. ఈ సాయికి నువ్వు అప్పగించినటువంటి బాధ్యత నేనేమీ మర్చిపోలేదు. సర్వం నీవే బాబా అంటూ ప్రతిరోజు అంటుంటావు కదా. మరి నీలాంటి అభాగ్యుల పరిస్థితిని నేను గమనించకుండా ఉంటానా చెప్పు. నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఇక మరొక విషయం, నిన్నుగా నీ మనసును అర్థం చేసుకునే వారిని నీవు తప్పకుండా కలుసుకోబోతున్నావు. ఆ తరువాత నీకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజు నా నామస్మరణ చేస్తూ ధ్యానం చెయ్యి. నీ గురించి కాకుండా ఎదుటివారి సంతోషాలను గురించి కూడా కోరుకో. అలాగే నీలో ఉండేటటువంటి గొప్ప లక్షణాలను వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు అవి నీకు శ్రీరామ రక్షగా తోడుగా కాపాడుతూ ఉంటాయి. ఎదుటివారి బాగుంటేనే మనము బాగుంటాము అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారు సంతోషంగా ఉన్నారని వారిలా జీవితాన్ని మనం కూడా ఊహించుకోకూడదు. వారిలాగే మనం కూడా ఉండాలి అని ఎప్పుడూ ఆశలను పెంచుకోకూడదు. వారికి ఇచ్చినటువంటి జీవితాన్ని భగవంతుడు వారు అనుభవిస్తున్నారు. మీకు ఇచ్చినటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా అనుభవించాలి కదా. అందరికీ కష్టాలు, సుఖాలు సమానంగానే ఉంటాయి. ఎవరికీ కూడా భగవంతుడు ఒకరికి అన్యాయంగానూ ఒకరికి న్యాయంగానూ చేయడు. భగవంతుడు అందరినీ సమదృష్టితోనే చూస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది రాసిపెట్టి ఉంచితే అది వారి జీవితంలోకి తప్పకుండా వస్తుంది. ఎవరు ఎంత చేసినా అడ్డు చెప్పినా సరే అది జరగకపోదు. ఇన్ని రోజులు వారి అదృష్టాన్ని నీ దురదృష్టంతో పోల్చుకొని బాధపడ్డావు కదూ. నీకు కూడా అదృష్టకరమైనటువంటి రోజులు వస్తాయి. వాటిని చూసి మురిసిపోయేటటువంటి సమయం వస్తుంది. అంతవరకు ఓర్పు సహనంతో ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.